ఈరోజు మనం మాట్లాడబోయే అంశము, వై డూ వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్? అసలు ఎందుకు ఆరాధించాలి? అసలు ఎందుకు మనము మీటింగ్స్ పెట్టుకోవాలి? అసలు ఎందుకు దేవుని స్తుతించాలి? స్తుతించు అని అక్క భలే విసిగిస్తుందండి అని అంటున్నారా? నోరు తెరిసి ఆరాధించండి అని లార్డ్స్ చర్చ్కి వస్తే చాలు, ఇంకా నోరు తెరవమని ఉంటారండి అని అంటున్నారా? ఒకానొకసారి హొరాషియో స్పాఫర్డ్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇది నిజముగా జరిగిన సంఘటన. దిస్ ఇస్ అ ట్రూ ఇన్సిడెంట్. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1871. 1871 సంవత్సరంలో జరిగిన నిజమైన సంఘటన. హొరాషియో స్పాఫర్డ్ అనే వ్యక్తి నిజముగా ఒక లాయర్. ఆయనకి ఎటువంటి లోటు లేదు, కరువు లేదు, చక్కగా జీవిస్తున్న వ్యక్తి, సమృద్ధిగా బ్రతుకుతున్న వ్యక్తి, కలిమి కలిగిన వ్యక్తి, ధనమున్న వ్యక్తి, అన్ని బాగా జరుగుతున్న వ్యక్తి. హొరాషియో స్పాఫర్డ్ అనే వ్యక్తి ఒక లాయర్. అంత బాగానే ఉంది కదా, ఇంకా కొంచెము ధనం కలిగిన వారు ఇంకేమనుకుంటారు, ఇంకొంచెం ధనం, ఇంకా ఎక్స్పాండ్ అవుదాం, ఇంకా సమృద్ధి చూద్దాం, ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అని చాలామంది ధనవంతులు బిజినెస్ మెన్ని చూస్తుంటాం. ఒక షాప్ బాగా సక్సెస్ అయిందనుకోండి, ఈ షాప్ తోటి ముగించకూడదు, బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. బ్రాంచెస్ కూడా సక్సెస్ అయిందనుకోండి, స్టేట్ వైడ్ ఓపెన్ చేస్తారు. స్టేట్ వైడ్ ఓపెన్ చేసి బాగా జరుగుతుంటే నేషన్ వైడ్ ఎక్స్పాన్షన్. ఈ లాయర్ కూడా అన్ని బాగానే ఉంది కదా, ఈ డబ్బులు ఒట్టిగా బ్యాంక్లో పెట్టుకుని ఏ లాభము, మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది నిజంగా జరిగినది. షికాగో అనే ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన సంఘటన. అయితే అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. రియల్ ఎస్టేట్లో అనేకమైన ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు, అంత బాగానే ఉంది. కానీ 1871 ఇంచుమించు ఆ ప్రాంతంలో, ఆ సమయంలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ వైల్డ్ ఫైర్స్ అనేది యునైటెడ్ స్టేట్స్లో, ఆస్ట్రేలియాలో పలు ప్రాంతాల్లో భలే జరుగుతూ ఉంటాయండి. ఆ వైల్డ్ ఫైర్ అంటుకుంది అనుకోండి, ఎట్లాగా స్టార్ట్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ అది అంటుకుంది అనుకోండి, కొన్ని ఎకరాలు, కొన్ని వందల వేలాది ఎకరాలు బూడిదైపోతాయి, ఖాళీ బూడిదైపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వైల్డ్ ఫైర్ అంటుకోవడంతో ఆయన ఏ ప్రాపర్టీస్ అయితే కొనుక్కున్నాడో మొత్తం కూడా బూడిద పాలైపోయింది, మొత్తం కూడా నాశనం అయిపోయింది. దిస్ వాజ్ ద గ్రేటెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ ఎవర్ ఇన్ షికాగో అని, నిజముగా ద గ్రేట్ ఫైర్ అని దానికి ఏదో పేరు ఇచ్చారండి. అంత పెద్ద భయంకరమైన విషాదం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఎంతో ఖర్చు పెట్టి ఉన్నదంతా కూడా ఇన్వెస్ట్ చేసి ఆ రియల్ ఎస్టేట్స్లో పెడితే ఆ ప్రాపర్టీస్ అంతా కూడా పాడైపోయింది. పర్వాలేదు, ఆయన నమ్మకస్తుడు, విశ్వాసి, దేవుని ఎదుట ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. అయినప్పటికీ కూడా హీ నెవర్ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్. అయ్యో జరిగిందా, ఏది జరిగినా దేవుడు నా మంచికే చేస్తాడని సంతోషంగానే ఉన్నాడు. ఎటువంటి చింత, డిప్రెషన్, దాని పరిస్థితులు దాంట్లో వెళ్ళలేదండి. దాని తర్వాత ఏం జరిగిందంటే, తనకున్న 4 సంవత్సరాల బిడ్డ కుమారుడు స్కార్లెట్ ఫీవర్ అని, అప్పుడు ఇంకా వైద్యం లేదు, మా బాబుకు కూడా వచ్చింది స్కార్లెట్ ఫీవర్. మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు స్కార్లెట్ ఫీవర్ అంటే మొత్తం బాడీ అంతా కూడా ర్యాషెస్ వచ్చేస్తాయి, భయంకరంగా రెడ్ అయిపోతుంది ఫేస్ అంతా, భయంకరమైన కఫము, ఫ్లెమ్, దగ్గు, జలుబు, ఆ ఫీవర్ 103, 104 వరకు వెళ్తాయి. ఇప్పుడైతే దేవుని కృపను బట్టి వైద్యం వచ్చింది. కానీ అప్పుడు 1871 వీఆర్ టాకింగ్ అబౌట్, ఆ సమయంలో అంత వైద్యం లేదు. సో ఆ బిడ్డ చచ్చిపోయాడు. మొట్టమొదటి జరిగిన విషాదం ఏంటండి? ఏం జరిగింది? పొలాలు, తన ప్రాపర్టీస్ అన్నీ కూడా బూడిదైపోయినాయి. రెండవది ఏంటిదంటే, తన కుమారుడు చచ్చిపోయాడు. దాని తర్వాత ఈ బాధతోటి తన భార్య, షీ వాజ్ రియలీ అప్సెట్, షీ వాజ్ రియలీ సాడ్. అయితే తను అన్నాడు, మనకి ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది కదా, వై డోంట్ యూ టేక్ అ బ్రేక్? ఒక బ్రేక్ తీసుకొని నువ్వు వెళ్ళు, ఇంగ్లాండ్ ప్రాంతానికి వెళ్ళు. వారికి అప్పటికే డిఎల్ మూడీ అనే దైవజనులు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. అక్కడ ఆయన మీటింగ్స్ జరుగుతున్నాయి, నువ్వు అటెండ్ అవ్వు ఆ మీటింగ్స్కి. మన బిడ్డలు, వారికి అప్పటికి 4 కుమార్తెలు, 4 daughters and 1 son. సన్ చనిపోయాడు.
ఆమె డిప్రెషన్లో ఉంటాను చూసి వై డోంట్ యు టేక్ అ బ్రేక్ అని పంపించాడు. అయితే తన 4 కూతుర్ని, తన భార్యని మొదటగా పంపించి, నువ్వు వెళ్ళు, నువ్వు అటెండ్ అవ్వు, మీటింగ్స్ అవ్వు, నేను ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, ముగించుకొని నేను నిన్ను జాయిన్ అవుతానని చెప్పాడు. తన భార్య, తన 4 కుమార్తెలు బయలుదేరారు. అప్పుడు ఏరోప్లేన్స్ లేవు, ఎయిర్పోర్ట్స్ లేవు. అప్పుడు ఏ ప్రయాణం చేయాలన్నా, వేరే దేశాలకి వెళ్ళాలంటే ఓడ పైన వెళ్ళాలి. దే వర్ ట్రావెలింగ్ బై షిప్. అయితే అట్లాంటిక్ ఓషన్లో భయంకరంగా ఉంటుందండి, మామూలు చలి కాదు, భయంకరమైన చలి. అండ్ స్నో వచ్చినప్పుడు ఏం కనపడదు. ఇది స్నో వచ్చిందా లేదో నాకైతే తెలియదు, కానీ ఏం జరిగిందో, ఒక పెద్ద ఇంకో ఓడ వచ్చి ఈ ఓడని ఢీకొని 200 మంది చనిపోయారు. 200 people died in that ship collision. కొలైడ్ అయినాయి 2 ships కూడా. ఆ కొలాడంతో తన భార్య ఒక్కతే బ్రతికింది, 4 కుమార్తెలు చనిపోయారు. అయిన తర్వాత తన భార్య చేరుకున్న తర్వాత, ఇంగ్లాండ్ దేశానికి చేరిన తర్వాత, అప్పుడు వెంటనే మనలా వీడియో కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. షీ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్. ఐఎమ్ సేవ్డ్ అలోన్, వాట్ డూ ఐ డూ? నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేనేం చేయాలి అంటే, కుమార్తెలు చనిపోయారు, ఐఎమ్ ద ఓన్లీ వన్ హియర్ అని ఆ లెటర్ రాసి పంపించింది. ఎప్పుడైతే ఆ లెటర్ అతని దగ్గరికి చేర్చబడ్డదో అప్పుడు వెంటనే ఆయన బయలుదేరి ఆ ప్రాంతానికి మరలా ఓడలో బయలుదేరుతున్నప్పుడు, ఏ స్పాట్లో అయితే ఆ షిప్స్ కొలైడ్ అయినాయో, ఏ స్పాట్లో అయితే ఆ షిప్స్ ఢీ కొన్నాయో, ఆ స్పాట్లో ఆ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ చెప్పాడంట, ఇదిగోండి హొరాషియో స్పాఫర్డ్, ఇక్కడే మీ 4, ఈ స్పాట్లోనే మీ 4 కుమార్తెలు చనిపోయారు అని చెప్పాడంట. అని చెప్తే మనమైతే వెక్కి ఏడుస్తాము, బాధ గుండా వెళ్తాము, డిప్రెషన్లో ఉంటాము. కానీ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాట ఎంతమందికి తెలుసండి? ఇంగ్లీష్ చక్కటి హిమ్, చాలా ఫేమస్ హిమ్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాట ఎవరు రాస్తారంటే ఇతనే రాశాడు. ఎప్పుడు రాశాడు? ఎప్పుడైతే ఆ క్యాప్టెన్ ఇదిగో ఈ స్పాట్లోని కుమార్తెలు చనిపోయారు అని చెప్పారో అక్కడ చెప్పాడంట, ఏంటి ఏది జరిగినా ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, నేను భయపడను, నేను నమ్మిక ఉంచుతాను, నా దేవుడు ఏది చేసినా మేలుకే చేస్తాడని నేను నమ్మిక ఉంచుతున్నాను అని రాశాడంట. అదొకటే చరణం కాదు, ఇంకా కొన్ని స్పాట్స్లో వెళ్తుండగా, ఇంకా కొన్ని జ్ఞాపకాలు వస్తుండగా, నా కుమారుడు చనిపోయాడు, నా కుమార్తెలు చనిపోయారు, నావన్నీ పోగొట్టుకున్నాను, అయినప్పటికీ ఒక్క నిమిషం ఉండండి, నేను ఆ మాటలు మీకు చదువుతాను. ఐ థింక్ యూ విల్ బెటర్ అండర్స్టాండ్ ఇఫ్ ఐ రీడ్ ఇట్. వెన్ పీస్ లైక్ రివర్ అటెండెత్ మై వే, వెన్ సారోస్, బాధలు ఒక సముద్రము వలె నన్ను ముంచి వచ్చినా, నాకు నువ్వు నేర్పించింది ఏంటిదంటే, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, నేను నమ్ముతానయ్యా, నువ్వు ఏది చేసినా నేను నమ్ముతాను ప్రభా. నిజంగా అటువంటి విశ్వాసము మనకుందా? నిజంగా అటువంటి కృతజ్ఞత, అటువంటి స్తుతి మనకుందా? అది పరీక్షించుకుందామండి. ఈ హొరేషియో స్పాఫర్డ్ అనే వ్యక్తి అప్పటి నుండి ఇంకా స్తుతించడం ఆపలేదు, నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్. ఆయన చెప్పిన మాటలు మనకి కొంచెము గర్వంగా అనపడచ్చు. అంటే ఆయనకు ప్రేమ లేదా? కుమార్తెల పైన, కుమారుడి పైన ప్రేమ లేదా? ఎవరైనా అటువంటి మాటలు చెప్పగలుగుతారు? కొద్ది కాలమైన దుఃఖిస్తారు కదా. యు మైట్ థింక్ ఇట్ ఈస్ ఆరోగెన్స్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అస్సలు బియాండ్ ఇమాజినేషన్, ఫెయిత్ ఇన్ గాడ్. అంత గొప్ప విశ్వాసముతోటి దేవుని ఆరాధిస్తున్నాడండి. వాట్ హీ సేయింగ్ ఇస్ రిగార్డ్లెస్, నా పరిస్థితులు ఏమైనా పర్వాలేదు ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీరు ఎంతమంది చెప్పగలుగుతారు, నా దగ్గర ఉన్నవన్నీ పోయినా నువ్వు నమ్మదగిన దేవుడు, నా దగ్గర ఉన్నవి నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గర నుండి దూరం పోయినా నువ్వు నమ్మదగిన వ్యక్తివి, నా కుటుంబంలో గొప్ప విషాదం జరిగిన నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని నిజంగా చెప్పగలుగుతారా? రిగార్డ్లెస్, ఏది జరిగినా జరగకపోయినా. ఒకవేళ అది మీకు వెంటనే రాదండి, ఆ రీతిగా స్తుతించడము ఇట్ ఈస్ నాట్ రాడికల్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అయ్యో స్తుతించాలంట కదా, ఏది జరిగినా స్తుతించాలి, అంత సులభంగా రాదు. ఈ శ్రమల గుండా వెళ్తేనే మనకు వస్తుంది. యోబుని చూసినట్లయితే యోబు శ్రమలు అందరికీ మనకి విని విని అలవాటైంది. కానీ అదే పరిస్థితి మన జీవితంలో వస్తే మనం అటువంటి స్థుతి రాదేమో. ఈ హొరేషియో స్పాఫర్డ్ అన్న వ్యక్తి, ఐ థింక్ హీస్ అ మోడర్న్ జోబ్. అన్నీ పోయిన తర్వాత కూడా
నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను కనులారా ఆయనని చూచెదను అనే మాట. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు మనము చాలా విషయాలు బట్టి అప్సెట్ అవుతూ ఉంటామండి, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. యూఆర్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ స్మాల్ థింగ్స్. నన్ను పలకరించలేదండి, నన్ను చిన్నగా మాట్లాడారు, చనువుగా మాట్లాడారు, దీన్ని బట్ట మనం అప్సెట్ అయ్యేది, దీన్ని బట్ట మనము డిప్రెస్ అయ్యేది. నన్ను విమర్శిస్తున్నారండి, అందుకే నేను అప్సెట్గా ఉన్నా. ఏంటి ఈరోజు అంత సాడ్గా ఉన్నావు, ఏంటి ఈరోజు అంత అప్సెట్గా ఉన్నావు, ఏంటి ఏమైనా అయిందా అని అంటే, నా భర్త నన్ను తిట్టాడు, నా భార్య నన్ను తిట్టింది, నా తల్లిదండ్రులు నన్ను కాదన్నారు, దీన్ని బట్ట నువ్వు అంతగా సాడ్గా డిప్రెస్గా ఉండింది. ఈరోజు చిన్న చిన్న వాటికి మనము అప్సెట్ అవుతూ ఉంటాం, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. నన్ను అంత మాట అన్నాడండి, ఆఫీస్లో భలే ఇరిటేట్ చేస్తున్నారండి నన్ను, నాకు నెమ్మది ఉండట్లేదు. ఆ ఆఫీస్లో ఇరిటేట్ చేయడం ఏంటో కానీ, ఇంటికి రాగానే భార్య పైన ఉంటుంది చూడండి, భార్య బిడ్డల పైన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బాధతానే ఉంటారు. ఎందుకు అని అంటే అక్కడ స్టార్ట్ చేస్తారు, అక్కడ రెచ్చగొట్టారు నన్ను, అందుకే నేను ఇట్లున్నాను. అందుకనే నాకు అంటే సమర్థించుకోవడము, నా ఫ్రస్ట్రేషన్, నా కోపం నేను సమర్థించుకుంటున్నాను. నాకు ఆశా నిగ్రహం ఇవ్వు ప్రభా, ఆత్మఫలం ఫలించాలి ప్రభా, ఓర్పు సహనము దయచేయలేదు, నాకు అట్లా జరిగింది కాబట్టి ఐఎమ్ వెంటింగ్ ఇట్ అవుట్ అని అంటూ ఉంటారు. ఈరోజు చిన్న చిన్న వాటిని బట్టి మీరు దుఃఖిస్తున్నట్లయితే, నిరుత్సాహానికి గురి అయినట్లయితే, వేసారిపోతున్నట్లయితే, దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈ వ్యక్తి గురించి ఎందుకు చెప్పానంటే, ఇమాజిన్ యూ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇమాజిన్ యూ లాస్ట్ మీరు ఎంతో ప్రేమించిన బిడ్డ చచ్చిపోతే ఎలాగుంటుందండి. అవన్నీ అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా అని చెప్పగలుగుతారా? గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్.